మనం లాస్ట్ రివిజన్స్లోన శాతవాహనుల గురించి, ఇక్ష్వాకుల గురించి, విష్ణుకుండుల గురించి, అంతకుముందు తూర్పు చాళుక్యుల గురించి, వాళ్ళ వంశచరిత్ర మొత్తం తెలుసుకున్నాం కదా. కాకపోతే మనకు సిలబస్లో అడిగింది ఏంటంటే వాళ్ళ పరిపాలన విధానం కానీ, ఆర్థిక సామాజిక జీవితం ఎలా ఉంది, వాళ్ళ సంస్కృతి ఎలా ఉంది, ఇవన్నీ అడిగారు కదా. ఇవే మెయిన్ అనమాట. మనం రాజకీయ చరిత్ర తక్కువే అడుగుతాడు, మొత్తం పరిపాలన విధానము, సామాజిక జీవనం, ఆర్థిక జీవనం, వాళ్ళ కళా సంస్కృతులు ఎలా ఉన్నాయి ఇవి అడుగుతారు అనమాట. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. సో అందుకే మళ్ళీ ఫస్ట్ నుండి ఇవి స్టార్ట్ చేస్తున్నా. ఇక శాతవాహన విషయానికి వస్తే వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉండదంటే, మౌర్యుల పరిపాలన ఎలా ఉందో వీళ్ళు కూడా అలాగే ఉండేవారు. మన ధర్మశాస్త్రం ప్రకారం, కవిటుల్ని అర్థశాస్త్రం ప్రకారం పరిపాలన సాగించేవాళ్ళు. అంటే రాచరికమే ఉండేది, రాజుల్లాగా కొడుకు తర్వాత తండ్రి, అట్లా తండ్రి తర్వాత కొడుకు అట్లా ఉంటుంది. వీరు ధరించిన బిరుదులు వచ్చేసి రాజు, మహారాజు అనే బిరుదులు ధరించారు. మామూలుగా అశోకుడు అయితే ఓన్లీ రాజు అనే ధరించాడు, వీళ్ళు మాత్రం మహారాజా అని కొంచెం పైకి వెళ్ళారు అనమాట. రాజు వచ్చేసి దైవాంశ సంభూతుడు, అంటే రాజే దైవంతో సమానము అనేలాగా ఉన్నారు. తర్వాత మంత్రులకి ఆజ్ఞలు వేసే అధికారం రాజుకు మాత్రమే ఉంటుంది. రాజే సర్వ సైన్యాధ్యక్షుడు, వివిధ రకాల విద్యల్లోనూ ప్రావీణ్యం పొంది ఉంటాడు. ధర్మశాస్త్రం ప్రకారం పన్నులు విధిస్తాడు. సామంత రాజ్యాలు కూడా ఉంటాయి. సామంత రాజ్యాల్లో కురువంశము, చటువంశము, ఇక్ష్వాకులు వీళ్ళందరూ ఇంపార్టెంట్ అనమాట. వీళ్ళకి సామంత రాజులు వీళ్ళందరూ. తర్వాత సామంత రాజులు కూడా ఈ రాజుల్లాగే మాతృసజ్ఞులు, అంటే బాలశ్రీ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని, లేదంటే వాసిష్ఠిపుత్ర పులమావి అని ఇట్లా తల్లి పేర్లు ముందు పెట్టుకునే అధికారం కానీ, నాణ్యాలను ముద్రించే అధికారం కానీ ఈ సామంత రాజులకు ఉంటాయి అన్నమాట. మహారాష్ట్రలో అయితే మహారథి, మహాభోజ అనే బిరుదులు ధరిస్తారు అనమాట. వీళ్ళు కూడా సామంతులే. ఆ పేర్లు ధరించుకున్న వాళ్ళు కూడా శాతవాహన సామంతులే అనమాట. శాతవాహనులు ఏం చేస్తారంటే సామంత రాజులతోనే వివాహ సంబంధాలు పెట్టుకున్నారనమాట. అంటే వాళ్ళు తిరుగుబాటు చేయకుండా కానీ, లేదంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టుకోవాలనడానికి కూడా వివాహ సంబంధాలు పెట్టుకున్నారు. సామంతులతో కాక మిగిలినవన్నీ రాజ్యపాలన కింద వచ్చాయి. ఇప్పుడు మొత్తము ఇండియా ఇట్లా తీసుకుంటే మొత్తం ఇక్కడ మనకి అరావల్లి పర్వతాల దగ్గర నుంచి నీలగిరి పర్వతాల వరకు మొత్తం శాతవాహన రాజ్యం ఉంటుంది. ఇక్కడ కొన్ని మాత్రమే మనం చెప్పాం కదా, కురువంశం, చటువంశం, ఇక్ష్వాకులు వీళ్ళు మాత్రమే సపరేట్ ఒక రాష్ట్రాలుగా పెట్టుకున్నారు. మిగతాదంతా శాతవాహనుల కిందే ఉంటుంది అనమాట. అంటే సపరేట్ పరిపాలన ఉండదు. లైక్ ఏమంటామంటే వీటిని మాత్రమే ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు కదా, అలా చెప్పుకోవచ్చు. మిగతాదంతా పరిపాలన ఒకే రకంగా జరుగుతుంది. పరిపాలనలో విశ్వామాత్ర, రాజమాత్య, మహామాత్ర, మహాతరక, బాండాగారిక ఇలాంటి వీళ్ళందరూ ఉద్యోగులు అనమాట. వీళ్ళు పరిపాలనకి సహకరిస్తారు. వీళ్ళకి మాత్రం జీతాలు ధన రూపంలోనే ఇస్తారు. అండ్ ప్రతి ఒక్క నగరంలో ఒక కార్యాలయం ఉంటుంది అనమాట వీళ్ళకి. మనకు కదా ఆఫీసులు ఎలా ఉంటాయి అట్లా. తర్వాత భూమి శిస్తు విధానం వచ్చేసి రాజకంకేట అనేది ఒకటి ఉంటుంది. అది రాజు కంకేట అంటే రాజుకు సంబంధించిన పొలం. అంటే రాజ్యంలో ఉండే పొలాలన్నీ రాజుకే చెందినవి కాదు, ఎవరికి వాళ్ళకే పట్టా ఉంటుంది. ఒకవేళ రాజు ఏదైనా భూమిని ఎవరికైనా దానం ఇవ్వాలనుకుంటే ఆ భూమిని కొనుక్కొని దానాలు చేయాలన్నమాట. తర్వాత బ్రాహ్మణులకు, శ్రమణులు అంటే బౌద్ధంలోనూ కానీ, అంటే బౌద్ధ భిక్షులు ఉంటారు కదా అలాంటి వాళ్ళు అంట. బ్రాహ్మణులకు, శ్రమణులకు పరిహార అనే దానాలు ఇచ్చేవారు అనమాట. రాజకంకేట నుంచి కానీ, లేదంటే కొనుక్కొని కానీ భూముల్ని పరిహార అనే దానాలు ఇచ్చేవారు అనమాట. తర్వాత పనులు వచ్చేసి పంటలో రాజభాగంని దేయమేయం అంటారన్నమాట. రాజభాగం అంటారు. పంటలో రాజుకి ఇవ్వాల్సిన భాగాన్ని దేయమేయ కానీ రాజభాగం అని అంటారు. ఇది 1/6 అని ఉంటుంది. ఇది ప్రతి ఒక్క రాజుకి సంబంధించింది 1/6 ఉంటుంది పంటలోన. తర్వాత పన్నులు, ఇంకా రహదారులపై సుంకాలు విధించారు. వృత్తి పన్నులు కూడా విధించారు. కరకుర అనే వృత్తి పన్నులు విధించారు అనమాట. పన్నుల్ని ధన రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ ఇచ్చేవాళ్ళు. ఎక్కువ ధన రూపంలోనే ఇచ్చేవాళ్ళు. తర్వాత వీళ్ళ సైనిక బలం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే కదా అంతమందిని ఓడించి రాజ్యాన్ని విశాలంగా చేసుకున్నారు. వీళ్ళ హంతిగుంప శాసనం ప్రకారం వీళ్ళకి చతురంగ బలాలు, అంటే 4 రకాలైన సైన్యాలు ఉన్నాయి అన్నట్లు చెప్పారు. అమరావతిలో ఉండే శిల్పం ప్రకారం వీళ్ళ యుద్ధాలు ఎలా చేసేవారని, అంటే ప్లానింగ్ మనకి బాహుబలిలో చేస్తారు కదా త్రిశూల వ్యూహం అని, అట్లా యుద్ధ వ్యూహాలు అనేవి అమరావతి శిల్పం నుంచి కనిపించాయంట. తర్వాత ఈ యుద్ధ వ్యూహం ఎలా ఉండదంటే, ముందులో పదాతిదళం అంటే కాళ్ళతో నడిచే మామూలు సైనికులు ఉండేవాళ్ళంట. వాళ్ళు పొట్టి ఖడ్గాలు, ఒక డాలు, అంటే చేతిలోన ఒకటి పట్టుకొని ఉంటారు చూడు, అది పొట్టి ఖడ్గాలు, డాలు పట్టుకొని ఉంటారంట. వాళ్ళ పక్కన అశ్వము, గజము అంటే గుర్రాలు, ఏనుగులతో బలాలు ఉంటాయంట. వీళ్ళు తలపాగలు, చేతిలో ఈటలు కానీ గొడ్డలు కానీ పట్టుకొని ఉంటారు. వెనక వచ్చేసి విల్లు కానీ ధనస్సులు కానీ పట్టుకొని ఉంటారు కదా, వెనక నుంచి వాళ్ళు దాడి చేస్తుంటారు. ఈ సైన్యాన్ని మొత్తము మహాసేనాధిపతి
నడిపిస్తాడు, లేదంటే సర్వసైన్యాధ్యక్షుడు మన రాజుగారే నడిపిస్తారనమాట. ఎక్కువ రాజులే నడిపించేవారు. ఇంకా స్కందవారం అంటే తాత్కాలిక సైన్య శిబిరం, కంటకం అంటే శాశ్వత సైన్యాగారం. ఇది ఎప్పుడు ఉంటుంది. స్కందవారం అంటే ఏదైనా వేరే ఊర్లకి యుద్ధానికి వెళ్ళింటారు కదా, అక్కడ కొంచెం సేపు స్టే చేయడానికి ఉండేది, తాత్కాలికంగా వేసుకునేది స్కందవారం. ఎప్పుడు ఉండేది కంటకం. ప్రతి రాష్ట్ర రాజధానిలో కంటకం ఉంటుంది, అంటే సైన్యాగారం ఉంటుంది. నగరాలకి రక్షణగా కోటలు నిర్మించేవారు. ఆ కోటలకి కాపలాగా వాళ్ళని గుల్మిక అనే వాళ్ళని పెట్టేవాళ్ళు. జనాలను అయితే హింసించేవారు కాదు, కాకపోతే శత్రువులు ఎప్పుడైనా దాడి చేసినప్పుడు ఆ శత్రు దేశ రాజులు కొంచెం పీడించేవాళ్ళు అనమాట. కారవేల్డు అలాగే చేస్తాడు కదా, పితుండ నగరాన్ని గాడిదలతో లాగించాడు అన్నట్ల ఒకటి ఉంది కదా పాయింట్. నెక్స్ట్ వస్తే స్థానిక పరిపాలన ఎలా ఉందంటే, రాజ్యాన్ని ఆహారాలుగా విడగొట్టారు. ఆహారాలు అంటే రాష్ట్రాలు. ఈ రాష్ట్రాలకి అమాత్యులు అనేవాళ్ళు ఉంటారు, మనకి గవర్నర్ లాగా. ఇది వంశపారంపర్యం అయితే కాదు, అమాత్యులు అనేవాళ్ళు చేంజ్ అవుతూనే ఉంటారు. వీళ్ళకి నా అమాత్యుడు కాబట్టి నా కొడుకు అమాత్యుడు కావాలని అయితే ఉండదన్నమాట. రాజు చేంజ్ చేస్తే చేంజ్ కావాలి, ఎవరిని నియమిస్తే వాళ్ళు ఉండాలి. తర్వాత శకులు వాళ్ళు ఉంటారు కదా, అక్కడ నార్త్ ఇండియాలోన పరిపాలన చేస్తుండేవాళ్ళు. వీళ్ళు శకులు, యవనులు, ప్లహవనులు వీళ్ళు ఉంటారు. శకులతో ఎక్కువ గొడవలు జరిగాయి అనమాట. వీళ్ళ కోసం వీళ్ళు ఎక్కడ దాడి చేస్తారంటే, సరిహద్దుకి రక్షణగా సేనాపతులు ఉంటారు కదా, ఆ సరిహద్దు ప్రాంతాల్లో సేనాపతులకి ఆ భాగాన్ని ఇచ్చేసి మీరు దీన్ని కాపాడుకోండి అని వాళ్ళకి సామంతుల్లాగా అధికారం ఇచ్చారన్నమాట. మనకి ఎక్కడైతే బార్డర్స్ ఉంటాయో ఆ బార్డర్స్లో ఉండే ప్రాంతాలను మాత్రమే. వీళ్ళనే గుల్మిక అంటారు. కోటలకి కాపలా ఉండే వాళ్ళని మొత్తం వీళ్ళని గుల్మిక అంటారు. వీళ్ళకి భూస్వాముల్లాగా అధికారం చెలాయించే వాళ్ళు అనమాట. ఎవరు వీళ్ళు సరిహద్దులకు రక్షణగా ఉండే సేనాధిపతులు అనమాట. తర్వాత నిగమ సభలు అనేవి ఉంటాయి. నిగమ సభలు అంటే పౌర సభలు. ఇవి ఎట్లా అంటే, ఇప్పుడు మనకి ఒక వృత్తి ఉంటుంది కదా, వృత్తులు రకాలు ఉంటాయి. ఇప్పుడు కమ్మరి వాళ్ళు, కంసాలి వాళ్ళు, వడ్రంగులు వీళ్ళు అంటారు కదా, వీళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడతాడు. ఈ గ్రూప్ని కూడా నిగమ సభలే అంటారు. కాకపోతే మనకి పౌర సభలు అనేవి ఒక పట్టణంలోన ప్రజలు, ఇప్పుడు మనకి గ్రామ పంచాయతీ సభ అని ఎట్లా అంటారో అట్లా పౌర సభలు ఉండేవి అనమాట. ఈ పౌర సభలనే వాణిజ్య కేంద్రాలుగా కూడా ఉపయోగించారు అనమాట. ఈ సభలకి గృహపతులు సభ్యులుగా ఉంటారు. ఒక శ్రేష్ఠి అయినా పెద్దగా ఉంటాడు అనమాట. తర్వాత గ్రామంలో గ్రామణి అనేవాళ్ళు గ్రామ పరిపాలన చేస్తారు. వీళ్ళు సైనిక దాడుల వల్ల, కొంచెం తలారుల వల్ల కొంచెం గ్రామస్తులు ఇబ్బంది పడుతుంటారు అనమాట. అప్పుడప్పుడు అకస్మాత్తుగా సైనికులు దాడి చేస్తే తలారులు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. తర్వాత ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, ఇవన్నీ నేను ఓన్లీ బేసల్ హనుమంతరావు బుక్ నుండే తీసుకొచ్చా. అందుకే కొన్ని పాయింట్లు మీరు చదివిన పాయింట్లు నేను చెప్పట్లేదు అనుకుంటారు, కాకపోతే ఉన్నది ఉన్నట్లు రాశాను అనమాట. మనం జోగినైల్లో చూసిన చాలా పాయింట్స్ ఇందులో ఉండవు. మళ్ళీ వాళ్ళు దీన్ని బేస్ చేసుకొని రాస్తారో తెలియదు, కానీ మనం మాత్రం ఇది మొత్తం బేసల్ హనుమంతరావు బుక్ నుంచే తీసుకున్నాను. సో ఉన్న పాయింట్లు ఉన్నట్లు చెప్తున్నా, లేనివేమి కొత్తగా క్రియేట్ చేయట్లేదు. కాకపోతే మనకు తెలిసినవి చాలా లేకపోండొచ్చు ఇందులో. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే, ప్రధాన వృత్తి వ్యవసాయము. ఒక భూమి పైన ఒక 2-3 కుటుంబాలకు కూడా ఉమ్మడి హక్కు ఉందన్నమాట. ఒకే భూమి 2-3 పేర్ల మీద కూడా ఉండొచ్చు. తర్వాత బ్రాహ్మణులకి, శ్రమణులకి భూదానం చేస్తామని చెప్పాం కదా. వీళ్ళు వచ్చేసి పంటలు ఏం పండించరు. వీళ్ళకి ఇచ్చిన భూముల్ని కౌలుకి ఇస్తారు. శూద్రులు వీళ్ళని సాగు చేస్తారనమాట. కాకపోతే అది మక్తా అంటే ఎంత, మనము దాన్ని ఏమంటారు, భూములు చేస్తే మనకి ఇస్తారు కదా, కౌలు ఎంత అనేది చెప్పలేదన్నమాట. వీళ్ళ పంటలు వచ్చేసి వరి, చెరుకు, జనము, నువ్వులు ఈ గ్రామాల చుట్టూ వేసేవారు అనమాట. వరి కానీ, చెరుకు కానీ, జనము కానీ, నువ్వుల్ని గ్రామం చుట్టుపక్కల ఉండే ఊర్ల చేనుల్లో వేసేవాళ్ళు. సప్తశతి ప్రకారం, అంటే గాథ సప్తశతి హాలుడు రాసినట్టు కదా, ఆయన ప్రకారం ప్రతి ఊర్లో ఒక బెల్లం బట్టి అనేది ఉంది అని రాశారు. తర్వాత కొబ్బరి తోటలు ఉన్నాయి, ఆకు తోటలు ఉన్నాయి అన్నట్లు రాశారు. తర్వాత నీటిపారుదలని ప్రజలే కల్పించుకున్నట్టు అని రాశారు అనమాట. ఉదక యంత్రాలు అని ఉంటాయి. ఉదక యంత్రాలు అంటే బావుల్లో నుంచి నీళ్లు తోడే యంత్రాలు అనమాట. ఉదక యంత్రాలు నడిపే వాళ్ళు కూడా ఒక సపరేట్గా ఒక వృత్తి అనేది ఒకటి ఉంటుంది వాళ్ళకి. తర్వాత వ్యవసాయం పశువుల మీద ఆధారపడేది. మనం ఇప్పుడు ఎద్దులతో లాగిస్తాం కదా, అట్లా గాడిదలతో కూడా నాగళ్ళు లాగించారంట. తర్వాత ఆ జనుముని వ్యవసాయంలోన పశువులకి గడ్డిలాగా వాడేవారు. తర్వాత గోదానం అనేది పుణ్యకరంగా భావించేవారు. మనకి కొంతమంది రాజులు ఉంటారు, శాతగారిని ఉంటాడు, కొన్ని వేల గోవుల్ని దానం చేశాడని చదువుకున్నాం కదా, అట్లా గోదానం అనేది ఒక పుణ్యకరంగా భావించారు. నెక్స్ట్ వచ్చేసి చేతి వృత్తులు చెప్పాం కదా, చాలా 16 వృత్తులు ఉంటాయి.
లో కొలిక అంటే సాలివారని, కలార అంటే కమ్మరి వాళ్ళని, తలపినక అంటే తైలకులని, ఇలా 16 ఉంటాయి. ఈ 16 రకాల వాళ్ళు వృత్తులు అనమాట, చేతి వృత్తులు. వీళ్ళు శూద్రులు అంటారు. తర్వాత మనకి కొన్ని దొరికాయి శకలాలు, పురాతన తవ్వకాల్లో కొన్ని శకలాలు దొరికాయి. కొండాపూరు, మస్కీ, పైఠాన్లో కొన్ని మృణ్మయ శకలాలు దొరికాయి. దీని ద్వారా ఏం తెలుస్తుంటే ఈ వడ్రంగులు కానీ, ఈ కమ్మరి వాళ్ళు కానీ, కుమ్మరి వాళ్ళు కానీ వాళ్ళ చేతి నైపుణ్యం బాగుంది అన్నట్లు, అంటే దాంట్లోనే ఎక్స్పర్ట్లు అయిపోయారు, అంత బాగా చెక్కేవాళ్ళు అన్నట్లు చెప్పారు అనమాట. కలపతో వీళ్ళు రథాలు, కుర్చీలు, బల్లలు, షేయలు, వాహనాలు ఇవన్నీ తయారు చేసేవారు అంట. దీన్ని బట్టి వీళ్ళు ఈ రథాలపైన, కుర్చీల మీద కూడా శిల్పాలు చెక్కేవారు. దాన్ని బట్టి వీళ్ళ శిల్పకళ బాగుండేది అన్నట్లు చెప్పారు. తర్వాత బంగారంతో ఆభరణాలు చేసేవారు. కమ్మర్లు, మిశ్రమ లోహాలు ఉంటాయి కదా, ఇప్పుడు మనకి కంచు, రాగి, వెండి ఇవి కూడా అప్పట్లో వాడేవాళ్ళంట. బ్రహ్మపురి, పైఠాన్, అమరావతిలోన మనకి వెండికి, రాగి, ఇత్తడికి సంబంధించిన కొన్ని వస్తువులు దొరికాయి. తర్వాత చేతి వృత్తుల వారు శ్రేణులుగా చెప్పాయి కదా, ఇప్పుడు వడ్రంగులంతా ఒక శ్రేణిగా, కుమ్మరి వాళ్ళంతా ఒక శ్రేణిగా ఉండేవాళ్ళు అనమాట. ఆ శ్రేణికి పెద్ద శ్రేణి నాయకుడు వాళ్ళే శ్రేష్ఠి అంటారు. ఈ శ్రేష్ఠినే శ్రేష్ఠిగా మారిపోయింది. ఈ శ్రేణులన్నీ ఒక గ్రూప్ ఉంటాయి కదా, ఆ గ్రూపులు బ్యాంకులుగా కూడా ఉపయోగపడతాయంట. అంటే బ్యాంకుల్లో మనం ఎలాగైతే డబ్బు పొదుపు చేసుకుంటాం అట్లా పొదుపు చేసుకుని పెట్టుకునే వాళ్ళంట. ఈ పొదుపు చేసినవి 12% వడ్డీతో తిరిగి ఇచ్చేవాళ్ళంట. దీంట్లో కొంచెం అమౌంట్ని సాంఘిక సంక్షేమాలకి, అంటే ఎవరికైనా దానం చేయడం అలాంటివి చేసేవాళ్ళంట. ఇలాంటికి సంబంధించింది ఒక శాసనం ఉంది. గోవర్ధనంలోన కొలికి శ్రేణి అనే వాళ్ళు, కొలికి శ్రేణి అంటే సాలేవాళ్ళు, అంటే బట్టలు వేసేవాళ్ళు 20,000 ధనాన్ని వడ్డీకి ఇచ్చి ఇలాగే దానం చేశారన్నట్లు వృషభదత్తుడు అనే ఆయన శాసనం వేయించాడు. దీని తర్వాత మనకి విదేశీ వాణిజ్యం ఉంటుంది. అమరావతి శాసనాల్లో తెలిపిన దాని ప్రకారం అయితే పశ్చిమంగా పైఠాన్, తగర, జున్నూర్, నాసిక్, గోవర్ధన, వైజయంతి, కరహాట, ఇక్కడ ఇవన్నీ పశ్చిమంగా ఉండే వాణిజ్య కేంద్రాలు అనమాట. తూర్పున వచ్చేసి కెవరూర, విజయపురి, కొండూర, ధాన్యకటకం, నరసాల ఇవన్నీ తూర్పు ఈస్ట్ సైడ్ ఉండేవి. తర్వాత ఈ కేంద్రాలని, రేవు పట్టణాలని కలుపుతూ రహదారులు ఉండేవి. ఇవి పెద్ద నగరాలు కదా, గోవర్ధన్ అనేది, వైజయంతి, నాసిక్ అనేది ఇవన్నీ పెద్ద పట్టణాలు. మనకి ఇక్కడ విజయపురి, కూడూరు కూడా పెద్ద పట్టణాలు. ధాన్యకటకం అంటే మన గుంటూరు దగ్గర, ఇవన్నీ పెద్ద పట్టణాలు. ఈ పట్టణాలతోన రేవు పట్టణాలు ఉంటాయి కదా, ఇప్పుడు మనకి సీ పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ పోర్ట్స్ని కలుపుతూ రోడ్లు వేసేవాళ్ళంట. ఇంకా మనకి ప్లీట్ అనే ఆయన చెప్పిన దాని ప్రకారం 2 పెద్ద రోడ్లు ఉంటాయంట. మచిలీపట్నము, వినకొండ నుండి హైదరాబాద్ మీదుగా పశ్చిమ తీరానికి 2 దారులు ఉన్నాయంట. మచిలీపట్నం నుండి ఒకటి, వినకొండ నుండి ఒకటి. ఇది హైదరాబాద్కి టచ్ అయ్యి పశ్చిమానికి చేరుతుంది. అక్కడ మనకి గుజరాత్ వరకు చేరొచ్చు. మగధ, కళింగ, కృష్ణ, ముగదారం వరకు. ఇంకొకటి వచ్చేసి పైన మనకి పాట్నా నుంచి ఒరిస్సా మీదుగా కృష్ణా నది దగ్గర నుంచి రాయచూర్ మీదుగా ఒకటి రోడ్డు ఉన్నట్లు చెప్పారు అనమాట. ఇంకా ఎడ్ల బండ్లు వచ్చేసి ప్రధాన వర్తక సాధనంగా వాడేవారు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎడ్ల బండినే వాడేవాళ్ళంట. కాకపోతే ఎడ్ల బండ్లు గుంపులుగా వెళ్ళేవారు. ఎవరైనా దొంగలు దాడి చేస్తారు అన్నట్లు గుంపులుగా వెళ్ళేవారు. వీళ్ళనే బిడార్లు అంటారు అనమాట. ప్రయాణం చేసేటప్పుడు బిడార్లుగా ప్రయాణిస్తారు, అంటే గుంపులుగా ప్రయాణిస్తారు అన్నట్లు. తర్వాత కొంతమంది ఏం చేసేవారు అంటే బౌద్ధులు ఉంటారు కదా, బౌద్ధులకి ఎడ్ల బండ్లను దానం చేసేవాళ్ళంట. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఎక్కడికి పోరు కదా, వాళ్ళు వర్తకులకి అద్దెకిస్తారు అనమాట. ఎడ్ల బండ్లని వర్తకులకి అద్దెకిస్తారు. ఇది అల్లూరు శాసనంలో ఉందన్నమాట. తర్వాత నదులపై కూడా ట్రావెల్ చేసేవాళ్ళు. నదులపై వెళ్ళేటప్పుడు బల్లకట్ట అనే దాని మీద ప్రయాణించేవాళ్ళు అనమాట. ఇంకా రహదారుల్లో అయితే మనకి సత్రాలు ఉంటాయి, చలివేంద్రాలు కూడా ఉంటాయి అనమాట మనకి రోడ్ల మీద. ఇవన్నీ రాజులే చేసేవాళ్ళు అనమాట. తర్వాత నౌకా వాణిజ్యం, మామూలుగా మనకి సముద్రాల ద్వారా వాణిజ్యం. కుంటుపల్లి, ఘంటసాల అనేవి మనకి ఆంధ్రలో ఉండే మెయిన్ పోర్ట్లు, అంటే రేవు పట్టణాలు. తర్వాత బరకచ్చ, సోపార, కళ్యాణి అనేవి పశ్చిమంగా, అంటే అవతల సైడు వెస్ట్ సైడ్ ఉన్న ప్రధాన ఓడరేవులు అనమాట. ఇంకా దిగుమతులు వచ్చేసి మన వాళ్ళు సారాయి, వజ్రాలు, మణులు, వెండి, బంగారం, నాట్యకత్తుల్ని ఇవన్నిటిని దిగుమతి చేసుకునేవాళ్ళు. బరకచ్చ అనే ఓడరేవుకి దిగుమతులు చేసుకునేవారు. ఇంకా ఎగుమతులు వచ్చేసి దంతపు సామాన్లు, పట్టు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు దిగుమతులు చేసుకునేవాళ్ళు. ఇంకా రోమన్లతో కూడా మనలో వ్యాపారం చేస్తారు కాబట్టి రోమన్ బంగారు నాణ్యాలు ఎక్కడెక్కడ దొరికాయంటే నెల్లూరు, వినుకొండ, చేబ్రోలు, ధాన్యకటకం, కొండపూరు, నాగార్జునకొండ, ఇక్కడ రోమన్ బంగారు నాణ్యాలు దొరికాయి అనమాట. దీంతోపాటు రోమన్ స్థావరాలు ఉంటాయి. మనకి బ్రిటిష్ స్థావరాలు ఎలా ఉంటాయో రోమన్లు కూడా ఇక్కడికి వచ్చి కొన్ని స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు అనమాట. అందులో ధాన్యకటకము, నాగార్జునకొండ మెయిన్ ఇంపార్టెంట్. ఈ రోమన్ స్థావరాలు స్థాపించుకున్న వాళ్ళు బౌద్ధ నిర్మాణాలు కూడా చేశారనమాట. ఇంకా మనకి
సాంఘిక పరిస్థితులు ఉన్నాయి, మత పరిస్థితులు ఉన్నాయి. మత పరిస్థితుల్లోనే బౌద్ధ, జైన, హిందూ మతం ఎట్లా ఉంది, తర్వాత విద్యలు ఎలా ఉన్నాయి, వాస్తు శిల్పాలు ఎలా ఉన్నాయి, విదేశీ సంబంధాలు ఎలా ఉన్నాయనేది ఇవి నెక్స్ట్ వీడియోలో పెడతా.